పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ 2025 సంవత్సరం జూబిలీ సంవత్సరంగా కొనియాడుతూ ఉండగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ అధ్యాయం వరకు చదువుకుందాం. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మేము చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయంలో నమ్మదగినవాడు గొప్ప విషయంలోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయంలో నమ్మదగనివాడు గొప్ప విషయంలోనూ నమ్మదగనివాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, మరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపజాలరు. మరికొన్ని సూక్తులు. ధనలోభులకు పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను. మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. భార్య పరిత్యాగం. యోహాను కాలం వరకు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనములు ఆచరణలో ఉన్నవి. ఆనాటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రచారం చేయబడుచునే ఉంది. ప్రతి వారును అందులో ప్రవేశింప గట్టి ప్రయత్నం చేయుచున్నారు. ధర్మశాస్త్రం పొల్లిపోవుట కంటే భూమి ఆకాశములు గతించుట సులభతరం. తన భార్యను పరిత్యజించి వేరొకని స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. పరిత్యజింపబడిన స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. ధనికుడు లాజరు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పాతాళం నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కన్నెత్తి చూసెను. అక్కడ అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటల్లో పడిపోవచ్చున్నాను. లాజరును తన వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచున్నావు, అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధం ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలున్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన యెడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువాడు
మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. క్షమాపణ విశ్వాసం. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు ఆటంకములు రాక తప్పవు, కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము. ఈ చిన్నవారిలో ఎవనికైనా ఆటంకములు కలిగించుట కంటే అట్టివాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో త్రోయబడుట వానికి మేలు. జాగరూకులు కండు. నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుడు. అతడు పశ్చాత్తాపపడిన ఎడల అతనిని క్షమింపుడు. అతడు దినమునకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదం చేసి 7 మార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను. శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబళి చెట్టును వేళ్లతో పెళ్ళగిలే సముద్రమున పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును. సేవకుని కర్తవ్యము. అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనాను వెంటనే వచ్చి భోజనము చేయము అని చెప్పున, అట్లుగాక యజమానుడు అతనితో నాకు భోజనము సిద్ధపరుపుడు, నా భోజనము ముగియ వరకు వడ్డను చేయిచు వేచి ఉండుము, అటు పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరస వహించిన సేవకుని యజమానుడు కృతజ్ఞత తెలుపడగదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన పిదప మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. 10 మంది కుష్ఠరోగులు. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలువబడి ఓ యేసు ప్రభు, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూసి మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యమననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాము స్వస్థుడవుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. మహోద్రోపములు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యం కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉంది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడునూ చెప్పజాలడు. ఎలైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను. మీరు మనుష్య కుమారుని కాలంలో ఒక దినమైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఎలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండెను. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జలప్రళయం వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కానీ లోతు సొదొమ నుండి బయలుదేరిన దినముననే
ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను అట్లనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు కిందికి దిగి రాకూడదు. పొలంలో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగల త్రిప్పుచుండ ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరములున్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పెను. 18వ లూకాసు వార్త 18వ అధ్యాయం. వితంతువు ప్రార్థన. న్యాయాధిపతి ప్రవర్తన. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడని భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచి వినిపెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఆమె పదే పదే వచ్చి నన్ను బాధపెట్టకుండుటకై ఈమెకు వ్యాయామం కూర్చేదను అని తలంచెను. అంతటి యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికినో వింటిరి కదా. అట్లే రేయింబావళ్ళు తనకు మొరపెట్టుకొని తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్పకుండున వారికి న్యాయము చేయుటలో ఆలస్యం చేయున దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయనట్టి విశ్వాసము గల వారిని చూడగలుగున. పరిసయ్యుడు సుంకరి. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవసింతును, నా ఆదాయంలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరంగా నిలవబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. పసిబిడ్డలు పరలోక రాజ్యం. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను దీవింపమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించెను. యేసు ఆ బిడ్డలను తన యొద్దకు చేరవెలచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము. పసిబిడ్డల వలె దేవుని రాజ్యమును స్వీకరింపని వాడు ఎన్నటికిని అందులో ప్రవేశింపజాలడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ధనికుని ప్రశ్న, యేసు సమాధానం. అంతట ఒక అధికారి యేసును సమీపించి, సత్పురుషుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసినది ఏమి అని ప్రశ్నించెను. అందులకు యేసు, సత్పురుషుడా అని ఎలా సంబోధించెదవు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. దైవాజ్ఞలు మీకు తెలియను గదా. వ్యభిచరింపకము, నరహత్య చేయకము, దొంగిలింపకము,
అబద్ధ సాక్ష్యములు పలుకకము, నీ తల్లిదండ్రులను గౌరవింపుము అని పలికెను. అప్పుడు అతడు, నేను ఇవి ఎలా బాల్యం నుండి పాటించితిని అని బదులు పలికెను. అందుకు యేసు, మీలో ఇంకను ఒక కొరత ఉన్నది. వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము చేకూరును. వచ్చి నన్ను వెంబడింపుము అని పలికెను. ఆ యువకుడు మిక్కిలి ధనము గలవాడు అగుటచే ఈ మాట విని బాధపడెను. యేసు అతనిని చూసి ఇట్లు పలికెను, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జమున దూరిపోవుట సులభతరం అనెను. అది వినుచున్నవారు, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మానవులకు అసాధ్యమైనది దేవునకు సాధ్యమగును అని బదులు చెప్పెను. పేతురు యేసుతో, మేము మా సమస్తమును విడిచిపెట్టి మేము అనుసరించితిమి అని పలికెను. అందుకు యేసు, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును, పరలోకమున నిత్య జీవమును పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. శ్రమల పునఃప్రస్తావన. పిమ్మట యేసు 12 పయనమైపోవచ్చు ఇట్లు చెప్పెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. ప్రవక్తలు మనుష్య కుమారుని గురించి వ్రాసినది అన్నీయు నెరవేరును. ప్రజలు ఆయనను అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను పరిహసించి దూషించి ఆయనపై ఉమియుదురు, కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన ఉత్థానుడు అగును. ఈ విషయములు ఏమియు వారికి బోధన పడలేదు. అందలి అంతరార్థము వారికి తెలియజేయబడనందున వారు గ్రహింపలేకపోయిరి. దృష్టిదానము. యేసు యెరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుక్కొనుచుండెను. వాడు ప్రజల నడుచు చప్పుడు విని విశేషమేమి అని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతట వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను.